అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ కథ పార్ట్ 6. ఇక కథలోకి వెళితే అందరూ రెడీ అయ్యి కారులో ఫంక్షన్‌కి బయలుదేరారు. ఎప్పుడు ముందు సీట్లో కూర్చొనే లక్కీ ఆంటీ వెనక కూర్చుంది. నిత్య వెనక కూర్చోడానికి పోతుంటే ఆనంద్, "ఓ మేడం, ఇద్దరు వెనక కూర్చుంటే నేనేమైనా డ్రైవర్‌నా?" అనడంతో నిత్య సైలెంట్‌గా ముందు సీట్లో కూర్చుంది. నిత్య ముందు సీట్లో కూర్చోవాలని లక్ష్మి ఆంటీ వెనక కూర్చుంది. నిత్య కూర్చోగానే చిన్నగా నవ్వడం ఆనంద్ ఫ్రంట్ మిర్రర్ నుంచి చూసి కార్ స్టార్ట్ చేస్తాడు. "ఆంటీ, ఐషురాధ ఫంక్షన్‌కి" అని అడుగుతుంది నిత్య. "లేదురా, తను జాయిన్ అవుతుంది. డైరెక్ట్‌గా ఫంక్షన్ హాల్లోకి వస్తుంది." ఫంక్షన్‌కి వచ్చాక లక్ష్మి ఆంటీ నిత్యాని వాళ్ళ ఫ్రెండ్స్‌కి పరిచయం చేసింది. కొందరు నిత్య గురించి తెలిసి లక్కీ ఆంటీతో ఆనంద్‌కి, "ఇలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశావని అంటే ఆ అమ్మాయిని చూస్తే లక్షణంగా ఉంది. తప్పకుండా తను తప్పు చేసి ఉండదు. నీ కాబోయే కోడలు చాలా బావుంది" అని కొందరు మాట్లాడుకుంటున్నారు. హారిక ఆంటీ వాళ్ళ అమ్మాయి ప్రీతి. ఆనంద్, "హాయ్ ఆనంద్, ఏంటి ఎవరో అమ్మా నాన్న లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావంట? సమాజ సేవనా?" ప్రీతి, "మీ అమ్మ కంటే బుద్ధి లేదు, నీకు కూడా లేదా? తన అమ్మా నాన్నని ఎవరో చంపేశారు. దాని గురించే ఆ అమ్మాయి పోరాడుతుంది. తను కూడా ఏ తప్పు చేయలేదు. ఎవరో కావాలని తనని ఇరికించారు. తనని ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు. రేపు తను తప్పు చేయలేదు అని అందరినీ కాపాడడానికి వాళ్ళ అమ్మా నాన్నని కూడా కోల్పోయింది అని తెలిసిన రోజు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? నోరు ఉంది కదా అని ఇలా ఏం తెలియకుండా అవతలి వాళ్ళ మీద నోరు పరేసుకుంటున్నారు నువ్వు, మీ అమ్మ. థ్యాంక్స్ గాడ్, నిన్ను చేసుకునే కర్మ నాకు పట్టలేదు. పాపం, నిన్ను చేసుకునేవాడి ముందు ఇలాగే వాగావనుకో, పెళ్ళైన 2 రోజులకే నిన్ను ఇంటికి పంపిస్తాడు. ఇప్పుడైనా కాస్త లౌక్యం నేర్చుకో, ఇక్కడి నుండి వెళ్ళు" అని ఆనంద్ అలా అనడంతో ప్రీతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుండి వింటున్న నిత్య పక్కకి వెళ్ళిపోతుంది. ఐషు వచ్చి, "హాయ్ నిత్య, వావ్, నా డ్రెస్ నీకు సూపర్గా ఫీల్ అయ్యింది. అంతా ఓకే ఐషు, కానీ బ్లౌజ్కి జిప్ పెట్టావు కదా, అదే ఇబ్బందిగా ఉంది నాకు." "ఏం కాదులే, నువ్వు ఫ్రీగా ఉండు." అంతలో ఆనంద్, లక్కీ ఆంటీ అక్కడికి వస్తారు. లక్కీ ఆంటీ నిత్య పక్కనే కూర్చొని ఉంటుంది. నిత్య, "ఏంటమ్మా అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా?" "ఆంటీ, నేను రాను అంటే తీసుకొచ్చారు. చూడండి, ఇక్కడ అందరూ నా గురించి ఆనంద్ సార్ని చాలా చులకనగా మాట్లాడుతున్నారు. లోకులు కాకులురా. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడవలసిన పనిలేదు. నిజం తెలిసిన రోజు వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. నీకు కొంచెం చేంజ్మెంట్ ఉంటుంది అని తీసుకొని వస్తే నువ్వేమో డల్గా అయిపోయావు. ఫ్రీగా ఉండు నిత్య, సరేనా? ఎవరైనా నీకు ఏమైనా అంటే నాతో చెప్పు, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి" అని అంటుంది లక్ష్మిగారు. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ చేసి స్టేజ్ మీద అందరూ డ్యాన్సులు చేస్తుంటారు. ఐషు, ఆనంద్ కొలీగ్ మహేష్తో, ప్రీతి తన కాబోయేవాడితో డ్యాన్స్ చేస్తుంటే, "ఏంటి లక్ష్మిగారు, మీ కొడుకు కోడళ్ళు బుద్ధిమంతురాలులా ఉన్నారు. నా అల్లుడు బిడ్డే చూడు, ఎంత రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తున్నారు. నీకు నీ కొడుకుకి తగ్గ పిల్ల దొరికింది. నా బిడ్డ నీ కొడుకుకి ఇస్తే పాపం ముచ్చట లేకుండా పోయేది" అని అంటూ ఉంటే ఆనంద్ కోపంతో పిడికిలి బిగిస్తాడు. లక్ష్మీ ఆంటీ ఆనంద్ చేతిని గట్టిగా పట్టుకొని, "అదేం లేదు హారిక, నా కొడుకు కోడళ్ళు సూపర్గా ఉంటారు. మళ్ళీ వీళ్ళు స్టేజ్ మీద వచ్చి డాన్స్ చేస్తే అందరూ మీ బిడ్డ అల్లుణ్ణి వదిలేసి మా వాళ్ళని చూస్తారు అని నేనే వెళ్ళొద్దు అని చెప్పాను." హారిక ఆంటీ, "అంతగా ఏముందో ఈవిడ గారిని చూడటానికి? నీకు చూడాలి అని ఉంటే చెప్పు, ఇప్పుడే స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళు డ్యాన్స్ వేస్తారు." "సరే, వెళ్ళండి, చూద్దాం వాళ్ళు కూడా ఎలా చేస్తారో." అంతలో హారిక ఆంటీ అని ఐషు వస్తుంది. "హా, చూద్దాంలే" అని హారిక ఆంటీ అనగానే లక్ష్మీ ఆంటీ కళ్ళతో ఆనంద్కి సైగ చేస్తుంది. ఆనంద్కి కోపం వచ్చినా వాళ్ళ అమ్మ కోసం నిత్య దగ్గరికి వెళ్ళి చెయ్యి అందిస్తాడు. నిత్య ఆయన్ని చూసి ఆనంద్కి తన చెయ్యి అందిస్తుంది. ఇద్దరూ స్టేజ్ మీదకి వెళ్తారు. హారిక ఆంటీ స్టేజ్ మీదకి వెళ్ళి, "ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం కంటే డ్యాన్స్ పోటీ చేయాలి అనుకుంటున్న పోటీలో ఇంకా ఎవరైనా ఫెయిర్ పాల్గొనాలి అనుకుంటే రావచ్చు స్టేజ్ మీదకి" అనగానే ఇంకో ఇద్దరు ఫెయిర్ వస్తారు. "చూడండి, ఎవరు రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తారో వాళ్ళే ఇవాళ రొమాంటిక్ కపుల్ ఆఫ్ ది డే. వాళ్ళకి నా హారం కూడా ప్రెజెంట్ చేస్తా. ఈ ప్రోగ్రాంకి జడ్జిగా ఎవరైనా ముగ్గురు రండి" అనగానే అక్కడ ఉన్న గెస్టులో ముగ్గురు వస్తారు. నిత్య చేతికి ఒకటే చెమటలు పట్టేస్తుంది. ఆనంద్ కళ్ళతోనే, "ఏం కాదు" అని సైగ చేసి, "నువ్వు కాలేజ్లో ఎవరితోనైనా క్లోజ్ ఫ్రెండ్తో డ్యాన్స్ చేసి ఉంటావు కదా, ఇది కూడా అలాగే అనుకో. ఓకే, కంగారు పడకు." "ఆనంద్ సార్, నాకు డ్యాన్స్ సరిగా రాదు." "పర్లేదు, నేను కూడా ఉన్నా కదా." ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. అందరూ స్టార్ట్ చేశారు. ఆనంద్, నిత్య స్టార్టింగ్లో కొంచెం తడబడినా
ఆనంద్ నిత్య వల్ల ఓడిపోవడం ఇష్టం లేక కొంచెం క్లోజ్గానే డ్యాన్స్ చేస్తుంది. అలా ఆనంద్ కళ్ళల్లో చూస్తూ డ్యాన్స్ చేస్తున్న నిత్యకి చుట్టూ ఏం కనిపించట్లేదు. వాళ్ళిద్దరి మధ్య దూరం కొంచెం కొంచెం కరిగిపోతుంది. వాళ్ళ డ్యాన్స్ చూస్తున్న లక్కీ ఆంటీ ఐషుతో వీళ్ళని నటించమంటే జీవించేస్తున్నారు ఏంటి ఐషు అని అంటుంది. ఆంటీ, ఆనంద్కు నిత్యకి మధ్య ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ చూడటానికి చాలా బాగున్నారు కదా ఇద్దరు. మనం అనుకుంటే సరిపోదు, ఆనంద్ నిత్య అనుకోవాలి. వాళ్ళని చూడండి ఆంటీ, ఏజ్ గ్యాప్ కూడా లేదు. ఇద్దరికి వాళ్ళు ఎలా ఉన్నామని కూడా మర్చిపోయారు అనుకుంటా. ఆనంద్ కళ్ళల్లోకి చూస్తున్న నిత్య మనసులో, సార్ మీరు నా లైఫ్లోకి ఎందుకొచ్చారు? నాన్న ఎవరికి మాట ఇచ్చారో తెలియదు. ఆంటీ మాట కాపాడడానికి ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి నేను? నా వల్ల మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అది కూడా నాకు అర్థమవుతుంది. మీరు నాకు అండగా ఉన్నారు, కానీ నేను మీకు మోయలేని భారం అయిపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి, నేను మీకు ఇంకా ఇబ్బంది కలిగించలేను. ఆనంద్ కూడా మనసులో, నీ కలవరి లాంటి కళ్ళల్లో ఎంత అమాయకత్వం దాగి ఉంది నిత్య. నిన్ను ఈ కేసు నుండి బయటపడేయాలి. నువ్వు నన్నుగా ప్రేమించే వరకు మీ నాన్నగారు మాట ఇచ్చిన విషయం నీకు తెలియనివ్వను. కానీ నువ్వు మీ నాన్న మాట కోసం కాదు, నన్నుగా ప్రేమిస్తున్నాను అని తెలిసేదాకా నీకు ఈ విషయం చెప్పను. అమ్మని కూడా చెప్పొద్దు అని మాట తీసుకున్నాను. నువ్వు నా దానివి నిత్య, నిన్ను ఖచ్చితంగా నా దాన్ని చేసుకుంటా. ఐ ప్రామిస్. చిన్న కష్టం కూడా రానివ్వను నిత్య అని అనుకొని డ్యాన్స్ చేస్తున్న నిత్యతో, నిత్య నీకో విషయం చెప్పాలి. చెప్పండి ఆనంద్ సార్. ఇలా డ్యాన్స్ చేయడం ఇబ్బందిగా ఉంది కదా మీకు అంటుంది నిత్య. అలా ఏం కాదు అని ఏదో చెప్పబోయే లోపల పాట అయిపోయింది. నిత్య కూడా థ్యాంక్స్ గాడ్, పాట అయిపోయింది అనుకొని ఆనంద్ చేయి వదిలి వెళ్తుంటే ఆనంద్ తన చేతిని పట్టుకొని గట్టిగా తన దగ్గరికి ఒక్కసారిగా లాక్కొని గట్టిగా హత్తుకుంటాడు. ఇది చూసి అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఐషు వావ్ రొమాంటిక్ అంటుంది. ఆనంద్ సార్ ఏంటి ఇది, ఏం చేస్తున్నారు మీరు అని అనగానే ఆనంద్ ఏం మాట్లాడకు అని తన బ్లౌజ్కి ఉన్న జిబ్ని వెనక నుండి ఎవరూ చూడకుండా చిన్నగా పైకి లాగేసి నిత్యకి దూరం జరుగుతాడు. నిత్య కూడా కళ్ళతోనే ఆనంద్కి థ్యాంక్స్ చెప్తుంది. కిందికి వచ్చి ఐషుకి, అందుకే ఐషు నేను ఇలాంటి జిబ్బున్న బ్లౌజ్ వేసుకోను అనేది ఆనంద్ సార్ సరిచేశారు, లేకపోతే అందరి ముందు నా పరువు పోయేది అని చెప్పేసరికి లక్కీ ఆంటీ ఇప్పుడు ఏం జరగలేదు కదా రిలాక్స్ అని చెప్తారు. నిత్య మంచినీళ్ళ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళను జడ్జిగా చేసిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం ప్రీతి చూసి, ఈ పిల్ల గెలవడం కోసం జడ్జీలను కూడా బుట్టలో వేసుకున్నట్టుంది అని, ఈ అమ్మాయి ఎలాంటిదో అందరికీ తెలియాలి. ఆ లక్ష్మి ఒకటే ఫోజులు కొడుతుంది కదా ఇప్పుడు చూడు అని వీడియోలు తీస్తుంది. డ్యాన్స్ ఎవరు బాగా చేశారు, రొమాంటిక్ ఫెయిర్ ఆఫ్ ది డే ఎవరో చెప్పాలి అనుకుంటున్నాము అని జడ్జెస్ అనౌన్స్ చేసిన పేరు చూసి హారిక ఆంటీ షాక్ అయ్యింది. ఎందుకంటే విన్నర్గా తన బిడ్డ ప్రీతిని వాళ్ళ అల్లుడిని అనౌన్స్ చేశారు. అసలైతే వాళ్ళు చండాలంగా డ్యాన్స్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిత్య ఆనంద్ గెలుస్తారు అనుకుంటే వీళ్ళ పేర్లు చెప్పేసరికి ఏదో అలా చప్పట్లు కొడతారు. కిందికి వచ్చినప్పుడు జడ్జితో హారిక ఆంటీ నిజంగా మా ప్రీతి గెలిచిందా? లేదమ్మా, ఆ అమ్మాయి నిత్య గెలిచింది కానీ ప్రీతి గెలిచినట్టు చెప్పమని రిక్వెస్ట్ చేసింది, అందుకే అలా చెప్పాము. ఓ అలాగా అని లక్కీని కలవడానికి వెళ్ళింది. లక్కీ భోజనం చేస్తూ, ఆనంద్ ఏంటిరా అంత క్లోజ్గా డ్యాన్స్ చేశారు, ఏం జరుగుతుంది మీ మధ్య? లక్కీ డార్లింగ్, నాకు నిత్య అంటే ఇష్టం. ఐ లవ్ ఆర్ ఐ వాంట్ మ్యారీ హర్. నాకు నిత్య జీవితాంతం కావాలి. మరి నిత్య ఒప్పుకుంటుందా? ఏమో అమ్మ, నాకు తను ఏదో నువ్వు నన్ను సేవ్ చేయడానికి మీడియాలో చెప్పిన మాట కోసం యాక్ట్ చేస్తుంది. తను వాళ్ళ నాన్నగారు మాట కోసం ఆలోచిస్తుంది. వాళ్ళ నాన్న మాట ఇచ్చింది మనకే కదా, చెబుదాం ఆ విషయం. వద్దమ్మా, తను నన్ను ప్రేమించాలి. తను ప్రేమించిన వాడే వాళ్ళ నాన్న సెలక్షన్ అని తనకి తెలిసే రోజు తన ఆనందం చూడాలి. అందుకే వాళ్ళ నాన్న కోసం నన్ను పెళ్లి చేసుకోకూడదు. నన్నుగా ప్రేమించాక ఈ విషయం చెప్తా. అరేయ్ అవన్నీ ఎందుకు, నేను చెప్తా. వాళ్ళ నాన్న మాట ఇచ్చింది నాకే అని. అమ్మ నా మీద ఒట్టు, నువ్వు ఇప్పుడే చెప్పకు. తను నా ప్రేమని ఫీల్ అవ్వాలి కదా. వాళ్ళ నాన్న మాట కోసం కాదు, ఇష్టంగా పెళ్లి చేసుకోవాలి నన్ను. నాకు ఈ ఫీలింగ్ బాగుందమ్మా, కొన్ని రోజులు ఎంజాయ్ చెయ్యని. మరి ప్రపోజ్ చేశావా? లేదు, చేస్తా. ఏమోరా, నువ్వు నీ వేషాలు నాకు అర్థం కావు. ఇంతలో హారిక లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి నీకు బంగారం లాంటి కోడలు దొరికింది అని
జరిగింది అంతా చెప్పి ఆనంద్ నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, నిత్యాని దూరం చేసుకోకు అని చెప్పి నిత్య అక్కడికి రాగానే నిత్య నాకు నువ్వు బిడ్డలాంటి దానివి అమ్మా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఫంక్షన్ అయిపోయాక నిత్యకి చీర పెట్టి హగ్ చేసుకొని అప్పుడప్పుడు ఇంటికి రమ్మని చెప్పి పంపిస్తుంది. హారికాని చూసి లక్కీ కూడా సంతోషిస్తుంది. కారులో ఇంటికి బయలుదేరారు ఐషు, ఆనంద్, నిత్య, లక్కీ ఆంటీ. ఐషుని డ్రాప్ చేసి ఇంటికి బయలుదేరారు. ఆనంద్ నిత్యతో నిత్య గెలిచింది మనమైతే వాళ్ళని గెలిచినట్టు ఎందుకు అనౌన్స్ చేయమన్నావు? ఆ హారిక ఆంటీ ఎన్ని మాటలు అంది, నువ్వేమో వాళ్ళకి హెల్ప్ చేశావు. ఆనంద్ సార్ అది వాళ్ళ ఫంక్షన్, ఏదో హారిక ఆంటీ పంతంతో చేసింది కానీ ప్రీతి ఓడిపోతే వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. లైఫ్లో పెళ్ళి అనేది పెద్ద పండుగ, జీవితంలో ఒక్కసారి వచ్చేది. ఆమె మెమోరీస్ గుర్తు ఉండిపోవాలి, వాళ్ళ మెమోరీస్ మనం మిస్ చేయకూడదు అని. అయినా గెలుపోటమిని యాక్సెప్ట్ చేసేదాన్ని, ఓటమి నాకు కొత్త కాదు కానీ పాపం ప్రీతి హట్ అవుతుంది, అందుకే అలా చేశాను. జడ్జితో మాట్లాడి ప్రీతి పేరు అనౌన్స్ చేయమన్నాను. మరి నువ్వు ఓడిపోతే పోయావు కానీ నన్ను కూడా ఓడగొట్టావు కదా తల్లి. ఓ జోక్గా అన్నా, నేను చాలా లైట్గా తీసుకున్నా. గుడ్ జాబ్ నిత్య. నిత్య నవ్వుతుంది. నిత్య రేపు ఆదిత్య ల్యాబ్కి వెళ్ళడానికి మనకు పర్మిషన్ వచ్చింది. నేను 11:30కి నిన్ను తీసుకుని వెళ్తాను, రెడీగా ఉండు. ఏం జరిగిందో అవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని క్లారిటీగా తెలుసుకుందాం. అక్కడ మనకు ఒక ప్రొఫెసర్ కూడా అరేంజ్ చేశారు. అవును, నువ్వు నాకు ఇచ్చిన కవర్ ఎక్కడుంది? ఏమో సార్, మీకే తెలియాలి. అది నేను లాకప్లో పెట్టాను, ఉదయం గుర్తు చేయి, అది కూడా తీసుకొని వెళ్దాం. సరే సార్. ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. లక్ష్మి ఆంటీ అలసిపోయి పడుకున్నారు. కానీ నిత్యకి, ఆనంద్కి మాత్రం నిద్ర పట్టట్లేదు. ఆనంద్కి నిత్య ఏం చేస్తుందో చూడాలి అనిపించింది. లక్ష్మి ఆంటీ రూమ్లో పడుకుంది కదా, అమ్మ ఏమనుకుంటుందో అనుకుని లేచి చిన్నగా లక్ష్మి ఆంటీ రూమ్ దగ్గరికి వస్తాడు. డోర్ తెరిచి ఉండడం వల్ల ఆనంద్ చిన్నగా లోపలికి వస్తాడు. నిత్య ఆనంద్ని చూసి నిద్రపోయినట్టు నటిస్తుంది. నిత్యకి లక్ష్మి ఆంటీకి దుప్పటి కప్పి నిత్య తల మీదే చెయ్యి వేసి నిమిరి బెడ్ లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. నిత్య కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని మనసులో, నాన్న నేను ఆనంద్ సార్కి దగ్గర అయిపోతున్నానా? మీ మాట నిలబెట్టలేనా నాన్న? ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. నా మనసు ఆనంద్ సార్ని చూసిన ప్రతిసారి గతి తప్పుతుంది. ఇది తప్పో ఒప్పో తెలియట్లేదు. నాన్న మీరు నన్ను చూస్తున్నారు కదా, పైనుండి ఏదో ఒక మార్గం చెప్పండి. ఇంత మంచి మనుషులకు నా వల్ల ఏం అపాయం రాకూడదు. నాన్న మీరుంటే ఎంత బాగుండేదో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని ఏడుస్తూ నిద్రపోతుంది. నీళ్లు తాగడానికి లేచిన లక్ష్మికి నిత్య కళ్ళల్లో నీళ్లు చూసి బాధగా అనిపించింది. నిత్య కళ్ళల్లో నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి నిత్య చేతిని పట్టుకొని అలాగే పడుకుంటుంది. తెల్లవారుజామున 5 గంటలకి లక్కీకి ఛాతీలో నొప్పిగా అనిపించడంతో అమ్మా అని మూలుగుతూ ఉంటే నిత్య ఆనంద్ సార్ అని అరిచి లక్కీ ఆంటీని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.